ఆలోచించి సమీక్షించట్లా. ఇలాంటి తొక్కిసలాటలు జరిగి ఉండొచ్చు కానీ మరణాలు ఏం జరగలేనట్టు. తోపులాటలు జరిగినాయి, తొక్కిసలాటలు జరగల. అదే తొక్కిసలాటలు ఎప్పుడు జరగల, తొక్కిసలాట మరణాలు ఎప్పుడు చోటు చేసుకోవాలి, తోపులాటలు జరిగి. సాధారణంగా సార్ మామూలుగా ఇప్పుడు మన పుష్ప తొక్కిసలాటలో మృతి చెందారు, ఆయన దగ్గర నుంచే సినిమా యూనిట్ నుంచి 2 కోట్లు ఎంత ఇప్పించారు. ఏ పుష్కరాలు ఇలాంటివి జరిగినప్పుడు ప్రభుత్వం భరిస్తుంది. ఇప్పుడు టీటీడీలో దీనికి ఎవరు పరిహారం చెల్లిస్తారు? ఎవరు? టీటీడీనే చెల్లిస్తుంది సాధారణంగా. కాకపోతే ఏంటంటే ఇంతవరకు కూడా ఈ మనకి దేశంలో జరిగిన హిందూ పుణ్యకార్యాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల తొక్కిసలాటలలో ఏ రోజు కూడా తిరుపతి పేరు చోటు చేసుకోవాలి. పుష్కరాలకి జరిగినయ్యా లేకపోతే ఈ ఎప్పుడు కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో లేదు. ఇప్పుడు ఫస్ట్ టైం ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఈ లెక్క చూసుకుంటే కూడా అదే బాధ అనిపించేటటువంటి పాయింట్. ఇప్పుడు జరిగినటువంటి దాంట్లో ఇక మళ్ళీ లైఫ్లో లాంగ్ ఎప్పుడైనా సరే ఈ పాయింట్ వస్తుంది. తిరుపతిలో తొక్కిసలాటలో అప్పట్లో 6 చనిపోయారు, ఇప్పుడు పుష్కరాల్లో 23 మంది చనిపోయారు. ఇదివరకు ఏంటి మనకి హరిద్వార్లో జరిగింది, లేకపోతే కనుక అక్కడెక్కడో జరిగింది అనేవాడు. ఇప్పుడు మన దగ్గరన చనిపోడు. అప్పట్లో ఏమన్నారు, కొమ్మేళాలో జరగలేదా, అప్పుడు ఎవరన్నా అన్నారా అని ప్రశ్నించారు ఆ రోజులు. ఇప్పుడు వరుసగా 2 సార్లు కూడా ఇప్పుడే జరిగినాయి. ఇది సమస్య అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అధికార యంత్రాంగం అనేటటువంటి వాళ్ళు ఒకటి పాలక